ప్రణామ్స్ మాస్టర్. నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని 5వ చాప్టర్ అయినటువంటి ప్రార్థనలోని అంశాలను చదువుకుందాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు మనం సెంటరింగ్ చేసుకుందాం. హాయిగా సౌకర్యవంతంగా కూర్చోండి. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకోండి. నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయం ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా, ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని, వాటిని మన హృదయాల్లో నింపుకొని మన జీవితాలలో వాటిని పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని, మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము ప్రార్థన అనేటువంటి చాప్టర్ని ప్రారంభిద్దాం. హార్ట్ఫుల్నెస్ సాధనలో ప్రధానమైన వాటిలో మూడవది రోజుకు 2 సార్లు చేసేది నిర్దిష్టమైన ప్రార్థన. అయినప్పటికీ మన హృదయ ప్రేరణలను బట్టి మనం మన ప్రార్థనలను ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రార్థన అనేది ఆధ్యాత్మిక హృదయ స్పందనే. ఎన్నో ఆధ్యాత్మిక పద్ధతులు ఉన్నా వాటన్నింటిలోనూ సాధారణంగా ఉండేది ప్రార్థనే. దాని ఆచరణ, ముఖ్య ఉద్దేశము వివిధ రూపాలలో ఉన్నప్పటికీ మనకంటే ఉన్నతమైన దానితో అనుసంధానం అయ్యేందుకు ప్రార్థన ఒక ఆవశ్యకమైన మార్గంగా ఉంటుంది. కేవలం సరైన వైఖరితో మనం ప్రార్థించినట్లయితే అది దానినే అధిగమించి మన కార్యకలాపాలలో విస్తరించి శాశ్వతమైన ప్రార్థనాపూర్వకమైన స్థితిగా మారి అది మనకు ఒక జీవన మార్గం అవుతుంది. దాజీతో కలిసి నడుస్తున్నప్పుడు ప్రార్థన అంటే ఏమిటి అని ఆయనను అడిగాను. అది హృదయంలో నుండి వచ్చే ఆక్రందన. హృదయ భావనను తార్కికమైన మనస్సు మరుగుపరచలేదు. సాధారణంగా మనకు ఏదైనా లేనప్పుడు దానికోసం ప్రార్థిస్తాము. మనం ఇక ఎంత మాత్రమూ భరించలేని విపత్కర పరిస్థితుల్లో ప్రార్థించడం సహజమే. కానీ మనం ఆనందంగానూ ఉల్లాసంగానూ ఉన్నప్పుడు ఆ క్షణంలో మనం ఆ భగవంతునితో అనుసంధానమై మన కృతజ్ఞతను తెలిపితే ఆ భావన కూడా ఒక ప్రార్థనే అవుతుంది. ఈ పరిస్థితుల్లో మీరు భగవంతుణ్ణి ఏమీ కోరడం లేదు. మీరు మీ దుఃఖాన్ని హృదయ ఆక్రందన ద్వారా ఎలాగైతే ఆయనకు నివేదించుకుంటారో అదేవిధంగా మీరు మీ ఆనందాన్ని కూడా ఆయనకు విన్నవించుకుంటారు. అంతే అని దాజీ చెప్పారు. కానీ ఎక్కువ సందర్భాలలో ప్రార్థన అంటే కోరడమే కదా అన్నాను. అది మన భయాలు, కోరికల వలన చేసే పని. మనకున్న భయాల వలన మనం భగవంతుని రక్షణను కోరుతాము. మనలోని కోరికల వలన ఆ కోరికలను తీర్చే ఒక భగవంతుని అన్వేషిస్తాము. దీనివలన ఈ రెండింటినీ తీర్చేవాడే భగవంతుడు అనే భావన మనకు కలుగుతుంది. మనల్ని రక్షించేవాడిగా,
మనకు అవసరమైనవి సమకూర్చేవాడిలా చూస్తూ ఆ విధంగానే మనం ఆయనను ప్రార్థిస్తాము. దేవుడా, నన్ను అనారోగ్యం నుండి కాపాడు అనో, ప్రియమైన దేవుడా, నాకు ఒక ఉద్యోగాన్ని ప్రసాదించు అనో కోరుతాము. ఆ విధంగా ప్రతి ఒక్కరూ వారికి అవసరమైన రకరకాల సహాయాలను బట్టి భగవంతుడిని ఆ దృష్టితోనే చూస్తూ ఉంటారు. ఉదాహరణకు, బలహీనుడు భగవంతుణ్ణి బలాన్ని ప్రసాదించేవానిలా చూస్తాడు. కానీ భగవంతుడు వీటిలో ఏ ఒక్కడూ కాడు. ఈ అభిప్రాయాలు కేవలం మన అవసరాలను బట్టి ఏర్పరచుకున్నవే. బుద్ధ భగవానుడు ఎన్నడూ భగవంతుని గురించి మాట్లాడకపోవడానికి గల కారణాలలో ఇది ఒకటి. భయాన్ని, కోరికలను తొలగించుకుంటే భగవంతుని గురించి మన కల్పనలు ఒక్క దెబ్బతో మటుమాయమైపోతాయి అనేది ఆయన అభిప్రాయం. వారి దృష్టిలో అది సరైనదే. అలా తొలగించుకునేంత వరకు భగవంతుని గురించిన మన అభిప్రాయాలు కేవలం కల్పనలే అని దాజీ వివరించారు. అయితే భగవంతుడు ఎవరు అని అడిగాను. దాజీ నవ్వి, ఒకాయన బాబూజీ దగ్గరికి వచ్చి, మీరు నాకు భగవంతుణ్ణి చూపగలరా అని అడిగాడు. దానికి బాబూజీ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ఒకవేళ నేను నీకు ఆయనను చూపించినా ఆయనే భగవంతుడిని నువ్వెలా తెలుసుకుంటావు అని అడిగారు. ఇది నేను ఎక్కడి నుండి వచ్చాను అని ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని అడిగినట్లుంటుంది. ఏదో ఒకరోజు నీకే తెలుస్తుంది అని మాత్రమే ఆ తల్లి చెబుతుంది. అటువంటి విషయాలు వాళ్ళు సిద్ధమైనప్పుడు మాత్రమే తగిన సమయంలో వ్యక్తమవుతాయి. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే మనం ఈ ఊహల సంఖ్యలను త్రెంచుకొని ముందుకు సాగాలి. అప్పుడు భగవంతుణ్ణి పురుషునిగా సంబోధించడం కూడా ఒక పరిమిత రూపం కాదా అని నేను అడిగాను. ఇది అందరికీ బాగా తెలిసిన మాటే. ఇది భగవంతుణ్ణి వర్ణనకు కాదు, ఆయన వర్ణనకు అతీతుడు. ఆయన పురుషుడు కాదు, స్త్రీ కూడా కాదు. భగవంతునికి ఏ పేరు, రూపము లేదా లక్షణము లేదు. నిజానికి అబద్ధం ఆడకుండా భగవంతుని గురించి చెప్పడం అసాధ్యమని దాజీ చెప్పారు. మేము మరికొంచెం ముందుకు నడిచి వెళ్ళిన తర్వాత బాబూజీ తరచుగా చెప్పే ఒక కథను చెబుతాను విను అని దాజీ అన్నారు. ఒక రాజు నుండి దానాన్ని కోరేందుకు వెళ్ళిన ఒక సన్యాసి గురించిన కథ చెప్పసాగారు. అతడు రాజుగారి అంతఃపురానికి చేరుకున్నాడు. రాజు ప్రార్థన చేసుకుంటున్నారని అతనికి భటులు చెప్పారు. అయినప్పటికీ సన్యాసి ఒక పవిత్రమైన వ్యక్తి కాబట్టి రాజు ప్రార్థన చేసుకుంటున్న ఆయనతో కలిసి కూర్చోవడానికి అతనిని ప్రార్థనా మందిరానికి తీసుకువెళ్లారు. అతని రాకను గమనించిన రాజు అతన్ని ఆహ్వానించి తన ప్రార్థనలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కాసేపు ఓపిక పట్టమని కోరాడు. ఆ సన్యాసి రాజుతోనే కూర్చుని నిశ్శబ్దంగా అంతా గమనిస్తూ ఉన్నాడు. ఓ భగవంతుడా, నా శత్రువుల మీద నాకు విజయాన్ని ప్రసాదించు. మరిన్ని సామ్రాజ్యాలను నాకు ప్రసాదించు. నా సామ్రాజ్యాన్ని సిరి సంపదలతో తులతూగేటట్లు చెయ్యి. నన్నొక మహాచక్రవర్తిని చెయ్యి అంటూ రాజు ప్రార్థించాడు. ఈ విధంగా మరికొన్ని నిమిషాల సేపు రాజు తన ప్రార్థనను కొనసాగించాడు. హఠాత్తుగా సన్యాసి లేచి నిలబడి బయటకు వెళ్ళిపోసాగాడు. ఆగండి, మీరు ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు
అని రాజు అడిగారు. మహారాజా, నేను మీ నుండి ఆర్థిక సహాయాన్ని అర్థించేందుకు వచ్చాను. కానీ మీరు కూడా నాలాగే ఒక బిచ్చగాడని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకని నేను వెళ్ళి మీరు ఎవరినైతే యాచిస్తున్నారో ఆయననే అర్థిస్తాను అని ఆ సన్యాసి రాజుకు చెప్పాడు. ఆశీస్సులు, ప్రయోజనాలు పొందడానికి మోకాళ్ల మీద ప్రాక్కుంటూ వెళ్ళడం ఒక విధంగా తెలివి తక్కువ పని అని దాజీ అన్నారు. వ్యక్తిగత సమృద్ధి కోసం ప్రార్థన చేసే వ్యక్తి డబ్బు కోసం పెళ్లి చేసుకునే వ్యక్తితో సమానం. సంబంధాన్ని చౌకబారుగా మార్చేశాడు. మనం పొందే ప్రయోజనాలు ప్రాపంచికమైనవా లేదా ఆధ్యాత్మికమైనవా అనేది ముఖ్యం కాదు. ఈ రెండు సందర్భాలలోనూ అటువంటి పద్ధతి హృదయ సంబంధ మర్యాదకు విరుద్ధం. ఉదాహరణకు, కొందరు నరకానికి పోతామేమోనన్న భయంతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. మరికొందరు స్వర్గం చేరుకోవాలన్న కోరికతో ప్రార్థిస్తారు. ప్రేమకు ప్రతిఫలంగా దేనినైనా ఆశించడం ఆ పవిత్రతను దుర్వినియోగం చేయడమే. అలా చేయడం ద్వారా మనం సృష్టికర్తతో మన సంబంధాన్ని పాడు చేసుకుంటాము. మహా అయితే అది ఒక వ్యాపార సంబంధం అవుతుంది. మరీ హీనంగా అది లంచం ఇవ్వడంగా అవుతుంది. ఇందుకే ప్రేమించు ప్రేమకై అనే సూక్తిని ఎంతో గొప్పగా ప్రశంసించారు. భగవంతుణ్ణి నిజంగా ప్రేమించే భక్తునికి ఆ భక్తి వెనుక నిగూఢమైన ఉద్దేశాలు ఏవీ ఉండవు. స్వర్గాన్ని కానీ, నరకాన్ని కానీ, ఆశీస్సులు కానీ లేదా ఆధ్యాత్మిక పురోగతిని కానీ వారు పట్టించుకోరు. వాళ్ళు ప్రేమతో సంతృప్తి చెందుతారు. నీకు అన్నీ ఇచ్చేవాడినే పొందగలిగినప్పుడు చిన్న చిన్న కానుకల కోసం అడగకు. కేవలం ప్రేమ మాత్రమే ఇది సుసాధ్యం చేస్తుంది. ఒకవేళ ఉదాహరణకు మీరు ప్రేమించే ఒకరికి ఒక కానుక ఇచ్చారనుకోండి. ఆ వ్యక్తికి ఏది తగిన కానుక అని పదే పదే ఆలోచిస్తారు. దానిని కొని దాని చుట్టూ ప్రేమతో అందమైన కాగితాన్ని చుడతారు. అయినప్పటికీ మీరు మీ ప్రియమైన వ్యక్తికి దాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మీ చేతుల్లో నుండి లాక్కొని ప్రేమతో అలంకరించిన కాగితాన్ని పరపరా చింపి కానుకను తీసుకొని వెళ్ళిపోతాడు. కనీసం ధన్యవాదాలు కూడా చెప్పకుండా. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇచ్చిన మిమ్మల్ని పట్టించుకోకుండా మీరిచ్చిన కానుకను అంగీకరించారు. సరే, మీరు ఆ వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే మీరు దానిని ఎంత మాత్రమూ పట్టించుకోరు. అయినప్పటికీ దానిని మీరు ఎంతో ప్రేమగా ఇచ్చారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించలేదు. ఇవ్వడం అనేది ప్రేమతో చేసే ఒక పని. కాబట్టి ఇచ్చేవాడిని, పుచ్చుకునేవాడిని ఒక చోటకి చేర్చడమే దాని ఉద్దేశం. ప్రసాదించే వానితో సాన్నిహిత్యానికి దారితీయకపోతే ఆ ఆశీస్సులకు అర్థం ఉండదు. మరో ఉదాహరణ, బంధువైన ఒక ధనవంతునికి వారసుడు అవ్వాలనుకున్న ఒక వ్యక్తినే తీసుకోండి. అతనికి వారసత్వం లభించవచ్చు, కానీ ఈ ప్రయత్నంలో అతడు చాలా పోగొట్టుకుంటాడు. వారి సంబంధం యొక్క పవిత్రత నశిస్తుంది. నిజంగా మీకు ప్రసాదించే వారిని అన్వేషించినప్పుడు కానుకలను గురించి మర్చిపోండి, ఆశీస్సులను గురించి మర్చిపోండి, ఆధ్యాత్మిక స్థితి గురించి మర్చిపోండి. అవి వాటంతట అవే వస్తాయి. అవి ముందే వచ్చి మనల్ని ఆక్రమించుకోకూడదు. ఏది ఏమైనా ఆయనే నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి? అందుకే కొందరు కేవలం ఆయన కోసమే ప్రార్థిస్తారు. అటువంటి ఉత్తమమైన ప్రార్థనను ఆయన ఆలకించేటట్లు చేసేది ఏమిటి?
తనను తాను మనకు అర్పించుకునేటట్లు చేసేది ఏమిటి అని నేను అడిగాను. ఆయన ఎల్లప్పుడూ తనను తాను అర్పించుకుంటూనే ఉన్నాడు. అలా చేయడం ఆయన స్వభావం. అదే సమయంలో ఆయన ఆశీస్సులు, ఆయన యోగశక్తి ప్రసారము, ఆయన కృప ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ చిరుజల్లుకు కుంభవృష్టికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది అని దాజీ చెప్పారు. నీటి బిందువులు చిరుజల్లులతో మనల్ని ఆశీర్వదించే బదులు తనను తానే మనలోనికి వర్షించేలా చేసేది ఏమిటి అని అడిగాను. బాబూజీ ఒక పద్యాన్ని చెప్పేవారు. దివ్యమత్తు కొరకై దప్పికగొని ఉన్నవాడా, అందులకై నీ హృదయాన్ని ఖాళీ చేసుకో. ఎందుకంటే ఖాళీ పాత్రపైనే ద్రాక్షరసపు సీసా తల వంచుతుంది. అందుకని నింపాలంటే ముందు మనం ఖాళీగా ఉండాలి అన్నాను. అవును, మన హృదయాలు అప్పటికే నిండి ఉంటే వేరే దేనితోనైనా నింపేందుకు ఖాళీ ఎక్కడ ఉంటుంది? దానికి బదులుగా మనం హృదయాలలో శూన్యత్వాన్ని సృష్టించుకోవాలి. ఆ శూన్యత్వం ఆకర్షిస్తుంది. వర్షం ఎలా తయారవుతుందో తెలుసా అని దాజీ ప్రశ్నించారు. వాతావరణంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు వర్షం పడుతుంది అని చెప్పాను. అవును, అల్పపీడనం శూన్యాన్ని సృష్టిస్తుంది. శూన్యం ఏర్పడినప్పుడు చుట్టూ ఉన్న గాలిని అది తనలోనికి ఆకర్షించి అది పైకి లేస్తుంది, ఘనీభవిస్తుంది. అప్పుడు వర్షం పడుతుంది. కాబట్టి మీరు ఒక దివ్యత్వపు కుండపోత వర్షాన్ని కోరుతున్నప్పుడు మీ హృదయంలో ఒక అల్పపీడనాన్ని సృష్టించుకోవాలి. అంటే కానుకలు, ఆశీస్సులు, లక్షణాల పట్ల ఎటువంటి కోరికలు లేకుండా మీ హృదయం ఖాళీగా ఉండాలి. అప్పుడు అంతరంగంలో శూన్యత్వం ఏర్పడుతుంది. ఇది అప్రయత్నంగా నువ్వు కోరుకుంటున్న ఆ దివ్య కుంభవృష్టిని ఆకర్షిస్తుంది. నీ హృదయంలో పూర్తిగా శూన్యత్వం ఉన్నప్పుడు ఆ పరమాత్మ అక్కడ నివాసముంటాడు. దానిని ఆయన తప్పించుకోలేడు. శూన్యం కేవలం మంచి వాటినే ఆకర్షించాలని లేదుగా అన్నాను. దాజీ పకారున నవ్వి, నిజమే, చివరికి హృదయానికి ఏ చిన్న కోరిక ఉన్నా శూన్యం కష్టాన్ని ఆకర్షించగలదు. హృదయం అనంతమైనదే కావచ్చు, కానీ ఏ ఒక్క చిన్న కోరిక ఉన్నా అది దానిలో అనంతంగా నిండిపోగలదు. ఆ సందర్భంలో హృదయం ప్రాపంచికమైన వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే ప్రపంచం దూసుకు వస్తుంది. శూన్యత్వం చెడిపోతుంది. ఎంత చిన్న అజాగ్రత్తకైనా మూల్యాన్ని తప్పక చెల్లించవలసి వస్తుంది. హృదయంలో శూన్యాన్ని కలిగి ఉండటం మంచిదే, కాకపోతే ఆ హృదయం ఉన్నతమైన దానివైపు మాత్రమే దృష్టి సారించి ఉండాలి అని చెప్పారు. అంతర్గత శూన్యత్వం అని మీరు చెప్పినప్పుడు దాని అర్థం కోరిక లేని స్థితి, నిష్కామ స్థితి అనేనా అని అడిగాను. అది దానికంటే ఎక్కువది అని దాజీ అన్నారు. తనను గురించిన ధ్యాస ఎంత మాత్రమూ లేని స్థితి. చూడు, నిన్ను నువ్వు తెలుసుకో అని ప్లాటో చెప్పాడు. కానీ బాబూజీ ఆలోచన భిన్నంగా ఉంది. ఆయన నిన్ను నువ్వు మరచిపో అన్నారు. ఆఖరికి వినమ్రులైన సాత్వికులు, సరళమైన నిరాడంబరులు మాత్రమే స్వర్గాన్ని చేరుతారని క్రీస్తు ప్రభువు చెప్పాడు. సాధారణంగా మరణించిన తర్వాత వారు స్వర్గానికి వెళతారని భావిస్తాము. కానీ నిజం ఏమిటంటే సరళమైన, నిరాడంబరమైన, అమాయకమైన, అహంకారరహితమైన అటువంటి హృదయాల్లోకి ఆ స్వర్గమే అప్రయత్నంగా దిగి వస్తుంది. అటువంటి వ్యక్తులు
ఎక్కడికి వెళ్ళినా వారు తమ చుట్టూ స్వర్గాలను సృష్టించుకుంటారు. ధన్యవాదములు.